అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు అదృష్టం పడిశం పట్టినట్లు పట్టిందా అని కొంతమంది టీ స్టాల్ దగ్గర అనుకుంటాండ్రి. ఆడ నీరు ప్రగతి పార్క్ ఎదురుగా ఏం ఏం జరుగుతుంది, అంతలో జీపులు వచ్చా, పోలీస్ జీపులు వచ్చా. నేను కాఫీ తాగుతా అంటే అంతలోకి మా పిల్లలు రిపోర్టర్లు వచ్చారు. ఏం పరిస్థితి అంటే మొక్కలు నాటేకి వచ్చినాడు అని. మొక్కలు నాటుతా అంటే సరే తట్టుకోని అటు నుంచి అలా పోతే కమిషనర్ అంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి వస్తే జేసీబీతో క్లీన్ చేయిస్తున్నారు. ఏంది మళ్ళీ ఎవరైనా పెళ్ళిళ్ళు ఏమైనా ఉన్నాయా ఏంది అనుకుంటే లేదంట, ముఖ్యమంత్రి వస్తున్నారంట. సత్యసాయి జిల్లాలోనేమో పెట్టినారు కదా ఆ మీటింగ్ అంటే లేదు, ఆడపోయి ఈడపోయి అట్టపోయి ఇటుపోయి అనంతపురం అర్బన్లో మీటింగ్ రెడీ చేశారు. మొన్న అమిలినేని సురేంద్రబాబు ఈయన విశ్వేశ్వరరెడ్డి గారి అబ్బాయి విశ్వేశ్వరరెడ్డి కొడుకుది ప్రణయ్ మ్యారేజ్ అయింది. ఆ గ్రౌండ్ అయ్యప్ప స్వామి గ్రౌండ్ దగ్గర సిద్ధం చేసినారంట సభకి. దీనికి 160+ ఎమ్మెల్యేలు, తర్వాత మేయర్లు, డిప్యూటీ మేయర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వస్తున్నారంట. ఇప్పటికే 180 నుంచి 200 రూములు లాడ్జీలు బుక్ చేసినారంట. ఈరోజు 10వ తేదీ ఖాయం. పవన్ కళ్యాణ్ గారు కూడా అనంతపురం వస్తున్నారంట. చూడండి, అంటే ఇంకా మొత్తం పెట్టాలినంత ఈడే ఉంటుంది. ఎమ్మెల్యేలు అందరూ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, డైరెక్టర్లు ఈరోజు నాటుతుంటే ఎందుకు ఆ మాట అన్నానంటే అదృష్టం పడిశం పట్టినట్లు పట్టిందని. ఆ పక్కన వేరే వాళ్ళు అనుకుంటా అంటే దాన్ని ఒకసారి మీకు చెప్దామని చెప్తున్నా. అది నా మాట కాదు బా. ఏమనుకుంటున్నారంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియదు, చాలా మందికి తెలియదు. మన అనంతపురంలోనే సగం మందికి తెలియదు. మొన్న ఊకే ఉండకుండా మళ్ళీ ఈయన అన్నాడో లేదో తెలియదు కానీ తెల్లారుదానం 3 గంటలకు ఈయన లేయడం ఏంది, జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈయన మాట్లాడడం ఏంది, అది కాస్త వైరల్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఎవరు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అని మొత్తం చూసినారంట. అంటే ఇద్దరు టాపిక్ జరుగుతుంది చూడాడా. జరుగుతుంటే ఈరోజు ఎందుకు తీసుకొని అది కూడా నిజమే కదా అంటే ఇంకో ముసలోడు వచ్చి నువ్వు బాగా గమనించినావా ఎమ్మెల్యేనే అని ఇంకో పక్కన ఇంత అంటున్నాడు. నేను ఊరికే తెలియని మాదిరి వినుకుంటున్నా. ఏం పెద్ద ఆయన అని ఆయన అంటే దగ్గుపాటి ప్రసాద్ ఆ ఫేస్ కట్ చూసినావా నువ్వు, ఆయన కొంచెం అలా ఆంజనేయ స్వామికి ఉన్నట్లు కొంచెం ఇట్లా ఉంటుందంట. మరి నేనేం దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దండి ఎమ్మెల్యే గారు అనుకుంటా అంటే ఆ పుట్టుక అనేది అది మామూలు జాతకం కాదు, అది చాలా అదృష్టవంతుడు ఆయన. అందుకనే చూడు ఎంతమంది ట్రై చేసినా ఆయనకి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్ అప్పటికప్పుడు రాగలిగింది. అంతకుముందే ఆయన వ్యాపార రంగంలో దూసుకుపోయి 1000 కోట్లు ఉన్నాయంట ఆయనకి, నాకు తెలీదు. వాళ్ళు అనుకుంటుంటే 1000 కోట్ల రూపాయలు సంపాదించి ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి పోయి హైదరాబాదులో దిగ్విజయంగా వ్యాపారాలు చేస్తున్న దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కాగలగడం ఏంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ ఈరోజు దగ్గుపాటి ప్రసాద్ ఎవరు అని చూడడం ఏంది. చూడండి, ఇవన్నీ యాదృచ్ఛికంగా అలా జరిగిపోతుంటాయి. సత్యసాయి జిల్లాలో సీఎం మీటింగ్ పెట్టాలంటే ఈయన మీద నమ్మకంతో, అది ఆషామాషి కాదు కదా. ముఖ్యమంత్రి గారితో పాటు 160 మంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఇంకా వివిధ రాజకీయ నాయకులు, అది కూటమి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఈ 3 కలయికతో అనంతపురంలో అంత పెద్ద మీటింగు ఈయనకు అప్పచెప్పినారంట. అది జనాలు అనుకుంటుంటే విన్నాను. నిజంగా అది కూడా నిజమేనేమో. మనిషికి అదృష్టం పట్టినా ఎవరు ఆపలేం, దరిద్రం పట్టినా ఎవరు ఆపలేం. ఒక్కోసారి ఉన్నట్లుండి చేతికి వస్తాయి అనేటివి కూడా వెళ్ళిపోతాయి. ఒక్కోసారి మన నోరు మనల్ని మంచి చేస్తుంది, మన నోరు మనల్ని పతనం కూడా చేస్తుంది. ఏమో ఏ క్షణం ఏం జరగచ్చో అనేది అక్కడ అనుకుంటా అంటే ఆ సంభాషణ నాకు ఎందుకు అనిపించి ప్రజలకు చూడాలన్న. చూడండి ఏమన్నా ఎట్లా వస్తున్నాడు అంటే దేనికైనా పెద్దోళ్ళు అంటారు. ఒకసారి నేనేం మూఢనమ్మకాలకు నాకు కూడా నమ్మను, కానీ ఒకసారి ఇట్లా సంఘటనలు చూసినప్పుడు నిజమేనేమో అనిపిస్తుంది. అంతే. రాత నాకు రాత బాగలేదురా, టైం బాగలేదురా అంటారు. నేను ఇంకమ్మ టైం ఎందుకు బాగలేదురా, టైం ఎప్పుడూ బాగుంటుంది, మనం బాగలేమనుకుంటాంటే కానీ లేదు లేదు నిజమే. దీనికి దరిద్రం పడిశం పట్టినట్లు పట్టిందంట అంటారు కొంతమంది. అట్లా అదృష్టము తేనె పట్టినట్టు పట్టిందంట అంటారు. అట్లా దగ్గుపాటి ప్రసాద్ కూడా అదృష్టము తేనె పట్టినట్టు పట్టిందేమో మరి. ముఖ్యమంత్రి పర్యటనకు అన్నీ చూడండి, ఏమో ఎంత క్లీన్ చేయించుకుంటా, చెట్లు నాటుకుంటా, ఇంత పెద్ద ఇది
మొన్న కడపలో మహానాడు సక్సెస్ అయింది, అక్కడ వాళ్ళకు ఫుల్ క్రెడిట్ వచ్చింది. ఈ సభ కూడా మంచిగా చేసి బాగా నిర్వహించగలిగితే దగ్గుబాటి ప్రసాద్కి కూడా 100% మార్కులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గర మళ్ళీ ఒక రేంజ్కి వెళ్ళిపోతారు. అంతే, ఏదైనా ఇది అదృష్టం బాగుండాలా అంటాం. సో ఏదేమైనా అనంతపురంలో పెద్ద ఆయన చెప్పినట్లుగా దగ్గుబాటి ప్రసాద్ కూడా అదృష్టవంతురే. తేనె పెడుతుంది తేనె. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో హరిత అనంత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రైనింగ్ సీజన్లో భాగంగా దాదాపు 10,000 మొక్కల్ని నాటే విధంగా ఈ నెల రోజుల కాలంలోనే కార్యక్రమం రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాకాలం సీజన్లో చెట్లు నాటితే బాగా బతుకుతాయని చెప్పేసి ప్రతి రోడ్డు వైపు ఇరువైపులా అనంతపురం టౌన్లో నాటడం జరుగుతుంది. ఇవే కాకుండా మీరు చూస్తున్నారు అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు. ముఖ్యంగా 80 ఫీట్ రోడ్డు దాదాపు 10-15 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే ఈ 80 ఫీట్ రోడ్ని అనంత సుందరంగా తీర్చిదిద్ది ఈరోజు అనంతపురానికి తలమానికంగా ఈ 80 ఫీట్ రోడ్ని ఆల్మోస్ట్ అంటే సిటీ లెవెల్లో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు సంవత్సరం కాలంలో మా ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. ముఖ్యంగా డంప్ యార్డ్ క్లీన్ అవుతుంది. దాదాపు 30 ఏళ్ళ నుంచి డంప్ యార్డ్ పెండింగ్ ఉన్నింది. ఈరోజు ఆల్మోస్ట్ 70% డంప్ యార్డ్ కానీ క్లీన్ అయింది. వచ్చే నెల అక్టోబర్ 2వ తేదీ కల్లా మొత్తం అక్కడ ఉండే ఏదైతే డంప్ ఉందో అంతా మొత్తం క్లీన్ చేసిందే కాకుండా డంప్ యార్డ్ కానీ షిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. దేనికంటే డంప్ యార్డ్ ఒకప్పుడు అవుట్స్కట్స్లో ఉండేది, కానీ ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ టౌన్ మధ్యలోకి ఏర్పడి టౌన్ మధ్యలో ఉన్నట్ల డంప్ యార్డ్ ఉంది. అలాగే ఈ డంప్ యార్డ్ని వీలైనంత తొందరగా తరలించి ఈ డంప్ యార్డ్ అనంతపూర్లో లేకుండా విధంగా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇవే కాకుండా డ్రైన్లు కానీ దాదాపు చాలా వరకు చిన్న డ్రైన్లు, అలాగే అంటే పాపులేషన్ పెరిగింది, డ్రైన్లు కానీ చాలా వరకు డ్యామేజ్ అయినాయి. ఈ సంవత్సరం కాలంలో చాలా వరకు డ్రైన్లు కానీ కొత్త టెండర్లు పిలిచి కొత్తవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా దాదాపు ఇప్పుడు డ్రైన్లు అయితే సీసీ రోడ్లు అయితే దాదాపు 12 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవే కాకుండా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 10వ తేదీన అనంతపురంకి రాబోతున్నారు. ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్ పథకాన్ని అనంతపురంలో దాదాపు 2,50,000 మందితో ఈ నెల 10వ తేదీన ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించుతున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. హరిత అనంత కార్యక్రమంలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మనకి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏదైతే నిర్దేశించబడుతుందో మెట్రో సిటీస్ని తలదన్నే విధంగా అనంత నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు 2,479 ప్లాంట్స్, ఇవన్నీ కూడా పుష్పించే రకాలు. అంటే అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా నీడనిచ్చేదానికంటే కూడా పుష్పాలతో కనపడే సుందరీకరణ అంశానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మెట్రో సిటీస్లో. అందువల్ల ఆ విధంగా ఒక 10 స్పీసెస్ 10 రకాలైన మొక్కల్ని మనము కడియం నుంచి తెప్పించడం జరిగింది. ఈ 10 రకాలైన మొక్కల్ని కూడా ఒక నిర్దేశిత ప్రాంతంలో ఒకే రకమైన మొక్కను నాటేలాగా, అది దాదాపు ఒక 2-3 సంవత్సరాల తర్వాత కానీ వాటి ఫలితాలు మనకు కనపడవు. అందువల్ల ఆ విధంగా డిజైన్ చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారితో ప్రారంభించడం జరిగింది. రాబోయే 2-3 రోజుల కాలంలో ఈ నగరంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే మొక్క వేయడానికి అవకాశం ఉందో ఆ ప్రాంతంలో 12 అడుగుల డిస్టెన్స్లో ఒక మొక్కను పెట్టుకుంటే, ఎందుకంటే ఇది చాలా పెద్ద సైజు మొక్కలు వస్తాయి 3-4 సంవత్సరాల తర్వాత. అందువల్ల 12 అడుగుల దూరాన్ని అన్నది ప్రామాణికంగా తీసుకున్నాము. అంతేకాకుండా డంపింగ్ యార్డ్ రెన్యువేషన్ జరుగుతూ ఉంది, ఐ మీన్ బయోమైనింగ్ జరుగుతూ ఉంది. ఆ బయోమైనింగ్లో వస్తున్న ఎరువును కూడా దీనిలో వాడుతూ ఉన్నాం. మరి ఆ విధంగా ఈ హరిత అనంత కార్యక్రమంలో కలెక్టర్ గారు కానీ కార్పొరేషన్ నుంచి కానీ కోరుకుంటున్నది ఒకటే, మీ ప్రాంతంలో మీ షాపు దగ్గర కానీ మీ ఇంటి దగ్గర కానీ ఒక మొక్క కానీ వేసినట్లయితే దాన్ని సంరక్షించే బాధ్యత ఆ సిటిజన్ది, ఆ షాప్ వారిది. అదేవిధంగా అడాప్టేషన్ కూడా చేయబోతున్నాము. అడాప్టేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తాము. దయచేసి మీ దగ్గర ఉన్న ప్రాంతాన్ని పచ్చదనంతో మారుస్తూ మన హరిత అనంత కార్యక్రమం యొక్క అసలు భాగం ఏదైతే ఉందో మన పట్టణాన్ని పచ్చతోరణం కింద మార్చుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను.